హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు సినిమా న్యూస్లో మంచి మంచి న్యూస్లు అయితే ఉన్నాయి. మీరు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి న్యూస్లు ప్రతిరోజు మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా April 5th అయితే ఆర్య 2 అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీని సంధ్య 35mm టికెట్లు అయితే వదిలారు. ఇవి 2 minutesలోనే ఫుల్ అయిపోయాయి అనేసి అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ గారి ఆర్య సినిమా ఎప్పుడో రిలీజ్ అయినా కానీ దానికి మంచి క్రేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ న్యూస్ విషయానికి వచ్చేస్తే అక్కినేని గారి నెక్స్ట్ ఫిలిం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కి డేట్ ని లాక్ అయితే చేశారు. అఖిల్ గారి బర్త్డే సందర్భంగా April 8th అయితే ఈ టీజర్ అండ్ టైటిల్ గ్లిమ్స్ అయితే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్ అయితే. అఖిల్ గారి ప్రీవియస్ ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అవడంతో ఈ మూవీ పైన మంచి బజ్ అయితే నెలకొనింది. మీకేమనిపిస్తున్నది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అఖిల్ గారు సక్సెస్ కొడతారా, మళ్ళీ ఫెయిల్ అవబోతున్నారా? ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేస్తే సల్మాన్ ఖాన్ గారి సర్కార్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా. ఇది 2 days లో 33.36 crores మాత్రమే కలెక్ట్ చేసిందంట. మోస్ట్ డిజాస్టర్ మూవీ అనేసి అయితే తెలుస్తూనే ఉంది. ఇంకా ఈ మూవీ బడ్జెట్ ని అందుకుంటుందో అందుకోదో, బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో కూడా ఇంతవరకు తెలియట్లేదు. ఈ మూవీ అయితే ఫెయిల్ అయినట్లే తెలుస్తా ఉంది. రష్మిక మందన గారి కూడా ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారనేది అయితే అప్రిసియేషన్ వచ్చింది, కానీ మూవీ అయితే సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ మన దళపతి విజయ్ గారి నెక్స్ట్ ఫిలిం అయిన జననాయకన్ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సందర్భంగా January 9th అయితే రిలీజ్ చేయబోతున్నారంట. ఇంకా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ అయితే 121 కోట్లు పెట్టుకున్నారంట. ఈ మూవీకి ఇప్పుడే 121 కోట్లు ప్రాఫిట్. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతున్న మూవీకి అయితే ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఇంకా జననాయకన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? విజయ్ గారు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ మూవీ ఆయన తీయడం అయితే. ఇంకా నెక్స్ట్ న్యూస్ విషయానికి వచ్చేస్తే మెగా 157 మూవీ గురించి అయితే అనిల్ రావిపూడి గారు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. మెగా 157 మూవీ గ్యాంగ్ అయితే ఇది అనేసి అనిల్ రావిపూడి గారు అయితే పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా చిరంజీవి గారు అయితే కనపడుతున్నారు. మీరు కూడా ఆ గ్యాంగ్ అయితే ఈ ఫోటోలో చూసేయండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 5 రోజుల్లో లూసిఫర్ 2 అదే L2 ఎంపరర్ మూవీ అయితే 200 కోట్లు అయితే క్రాస్ చేసిందంట. దీంతో మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అనేసి అయితే మేకర్స్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం టాప్ 5 న్యూస్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మంచి మంచి న్యూస్లు ఇంకా మీరు సినిమా గురించి మంచి మంచి అప్డేట్లు తెలుసుకోవాలనుకుంటే నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఖచ్చితంగా ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జై హింద్.